మార్టిన్ గారి రాబిన్ హుడ్ టీజర్ నేను రిలీజ్ అయింది. దాని బ్రేక్ డౌన్ వీడియో నిన్నే అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళంటే చూసేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి. కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. మన ప్రభాస్ గారి అప్కమింగ్ మూవీ అయిన ద రాజాసాబ్ మూవీ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మూవీ గురించి చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ ని చెప్పారు. ఇది చాలా తక్కువ మాట్లాడినప్పటికీ చాలా కాన్ఫిడెంట్ గా మూవీలో కంటెంట్ ఉంది, ఇంతవరకు ఎవరూ చెయ్యింది చేస్తున్నాం అన్నట్లుగా చెప్పుకొచ్చారు. అండ్ నిన్న మార్నింగ్ స్పిరిట్ మూవీ షూట్ స్టార్ట్ టైం అండ్ రిలీజ్ ఎక్సెట్రా మిగతా డీటెయిల్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూసేయండి. ఈ వీడియో ఎండ్ స్క్రీన్స్ లో ఉంటుంది. అందులో ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ గారు స్పిరిట్ మూవీ డీటెయిల్స్ తో పాటు రాజాసాబ్ టాపిక్ గురించి కూడా మాట్లాడారు. సో అవన్నీ డీటెయిల్ గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో భూషణ్ కుమార్ గారు ఆ ఇంటర్వ్యూలో రాజాసాబ్ మూవీ మ్యూజిక్ రైట్స్ ని మేము తీసుకున్నామని చెప్పారు. అండ్ ఆ మూవీ విజువల్స్ మామూలుగా లేవని చెప్తున్నారు. అంటే దానికంటే ముందు ఈ మూవీ ఫ్లేవర్ ఆఫ్ ద సీజన్ అని చెప్పారు. అంటే ట్రెండింగ్ లో ఉన్న జానర్ అని చెప్పుకొచ్చారు. లైక్ 3-2 భూల్ భులయ్యా 3 లాంటి ట్రెండ్ లోనే ఈ మూవీ కూడా ఉంది. బాలీవుడ్ లో గట్టిగా వర్కౌట్ అవుతుంది అని చెప్పారు. అది జస్ట్ జానర్ గురించి అండ్ బిగ్గెస్ట్ స్టార్ ఆ జానర్ చేస్తున్నారు కాబట్టి బిగ్ టైం వర్కౌట్ అవుతుంది అని జస్ట్ జానర్ గురించి మాత్రమే ఆయన అన్నారు. అలా చెప్తూ ఈ మూవీ డిఫరెంట్ గా ఉండబోతుంది అని కూడా చెప్తున్నారు. అంటే రాజాసాబ్ మూవీని హ్యారీ పాటర్ మూవీతో ఆయన కంపేర్ చేస్తున్నారు. అంటే కంపారిజన్ అంటే ఆ విజువల్స్ ని ఆయన చూసినప్పుడు అంత పెద్ద స్కేల్లో ఆ విజువల్స్ ఉన్నాయని చెప్తున్నారు. అంటే అలాంటి విజువల్స్ ని ఆయన చూశారు. సో ఆయనేమి హైప్ ఎక్కించడం కోసం అలాంటి మాటలు చెప్పడం లేదు. రాజాసాబ్ మూవీకి ఆయనేమి ప్రొడ్యూసర్ కాదు. సో ఆయన ఏదైతే చూశారో అదే చెప్తున్నారు. అంటే అప్పట్లో అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా హ్యారీ పాటర్ మూవీస్ అద్భుతంగా ఉంటాయి, స్టోరీ వైజ్ అండ్ విజువల్ పరంగా కూడా. సో అలాంటి మూవీ విజువల్స్ తో భూషణ్ కుమార్ గారు రాజాసాబ్ మూవీని కంపేర్ చేసి దానిలాగా అనిపించింది అంటే ఇట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మూవీ టీమ్ అని చెప్పొచ్చు. అండ్ ఇందాక చెప్పినట్లుగా ఆయన ఎవరిని ఇంప్రెస్ చేయడానికో ఆర్ ఫేమ్ కోసమో అలాంటి మాటలు చెప్పడం లేదు. అంటే రాజాసాబ్ మూవీలో అంత స్టఫ్ దాగుంది అని అర్థం. సో జస్ట్ ఇమాజిన్ ఆ విజువల్స్ ని ఏ లెవెల్లో మూవీ టీమ్ ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి ఉండొచ్చు. సో మూవీ టీమ్ గట్టిగానే ప్లాన్ చేసి కొట్టబోతున్నారని ఇంకా కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు. సో చిన్న సినిమా ఏదో ప్రభాస్ గారు తప్పక చేస్తున్నారని సోషల్ మీడియాలో బజ్ వచ్చింది. సో ప్రభాస్ గారు ఏదో తప్పక ఆదిపురుష్ మూవీ ఫ్లాప్ అవడంతో లాసెస్ లోకి వచ్చిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కోరిక మేరకు ఈ రాజాసాబ్ మూవీ ఓకే అయ్యింది అని ఏదైతే బజ్ ఉందో ఆ మిత్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. రీసెంట్ గానే మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మీరు రాజాసాబ్ మూవీ చేయడానికి కారణం ఆదిపురుష్ ఫ్లాప్ అంటగా అని అడిగితే ప్రొడ్యూసర్ గారు ఆదిపురుష్ రిలీజ్ కంటే 9 months ముందే రాజాసాబ్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి అని ఆయన చెప్పారు. సో దీని అర్థం మూవీ పోయినందుకు డిస్ట్రిబ్యూషన్ లో లాస్ వచ్చినందుకో ప్రభాస్ గారు మూవీ చేయడం లేదు. మారుతి గారు చెప్పిన స్టోరీ నచ్చి దాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నందుకే ఆయన మూవీ ఒప్పుకున్నారు కానీ లాస్ వచ్చిందని కాదు. సో ఇదంతా జరిగిన 9 months తర్వాత ఆదిపురుష్ మూవీ రిలీజ్ అయిందనమాట. సో అదే ఇంటర్వ్యూలో ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతూ రాజాసాబ్ ని మీరు చిన్న మూవీ అనుకుంటున్నారు, యాక్చువల్లీ మీరు ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా దానికి మించి ఈ మూవీ ఉంటుంది అని ఆయన అన్నారు. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం స్పిరిట్ ప్రొడ్యూసర్ గారి మాటలు అండ్ రాజాసాబ్ ప్రొడ్యూసర్ గారి మాటలు. ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే అక్కడ పిక్చర్ మామూలుగా లేదు. అంటే హ్యారీ పాటర్ లాంటి స్టఫ్ ఏంటి, అసలు మూవీలో ఏం జరుగుతుంది, స్టోరీ స్పాన్ కానీ ఆ మూవీ సెట్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ, దానికి తోడు కామెడీ ఎంటర్టైనర్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద హారర్ ఎలిమెంట్. సో ప్రభాస్ గారిని ఒక డార్లింగ్ లాగా చూస్తారు అండ్ లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ లో చూస్తారని చెప్తున్నారు. ఆల్సో ఇందాక చెప్పినట్లుగా హారర్ అంట, అంటే లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ కంటే మించిన హారర్ ఉంటుంది అని ఆయన అంటున్నారు. అంటే ఇంతవరకు వరల్డ్ మూవీస్ లో ఎవ్వరూ చూపించలేనటువంటి హారర్ ఈ మూవీలో ఉంటుంది అని ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు. సో మాకు కావాల్సింది కూడా ఆ హారర్ ఎలిమెంట్సే. మన తెలుగులో పర్ఫెక్ట్ హారర్ మూవీ చూసి ఎన్నో సంవత్సరాలు అయింది. అలాంటిది హారర్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, విజువల్స్ మామూలుగా లేవని అంటున్నారు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారయా ఈ మూవీతో? హైప్ ఇంతలా ఎక్కిస్తే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అండ్ అలాగే మీరు మూవీలో చూసిన మోషన్ పోస్టర్లో ఓన్లీ ప్రభాస్ గారి పోస్టర్ మాత్రమే ఉంది అండ్ మిగతాదంతా జస్ట్ యానిమేటెడ్ గా చూపించాం. అది మూవీలో ఉండదు. యాక్చువల్ గా మూవీలోని గ్రాఫిక్స్ ఇది కాదు, దీన్ని కొంతమంది విఎఫ్ఎక్స్ అనుకుంటున్నారు. అదేంటి ఇలా ఉంది అలా ఉంది అంటున్నారు. జస్ట్ ఆ వరల్డ్ ఎలా ఉంటుందో అనేది చూపించడం కోసం మాత్రమే ఇదంతా చేశాం అన్నట్లుగా చెప్పారు. సో దాని గురించి మనం ఈ వీడియోస్ లో చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అండ్ ఆ లిరిక్స్ గురించి కూడా డిస్కషన్ పెట్టి మరీ మాట్లాడుకున్నాం. ఎవరన్నా ఇంకా వీడియోస్ చూడకపోతే చూసేయండి. అవి చూసిన తర్వాత ఆ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మావా. సో నేను స్టార్టింగ్ నుండి చెప్తూనే ఉన్నాను, నాకు మారుతి గారు అంటే చాలా నమ్మకం ఉంది. ఆయన చాలా సంవత్సరాల తర్వాత ఆయన ఓన్ చేసుకున్న ఒక స్ట్రాంగ్ జానర్ లో
అది కూడా ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ హీరో ప్రభాస్ గారితో చేస్తున్నారంటే అది మామూలుగా ఉండదు, వేరే లెవెల్లో ఉంటుందని మొత్తుకున్నాను. డీటెయిల్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశా. అండ్ అందులోనూ క్లియర్ గా చెప్పా, నాకు నమ్మకం ఉంది కాబట్టి ఆయన ఈ మూవీ బాగా తీయరు, ఆయన తీయగలరు కాబట్టి నేను గట్టిగా నమ్ముతున్నాను అని. సో కొంతమంది ఫ్యాన్స్ తమన్ గారు సరిగ్గా మ్యూజిక్ కొడితే చాలాయా అని మన వీడియోస్ కింద కామెంట్ పెట్టారు. సో దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. అండ్ అలాగే ఆ వీడియోలో చెప్పిన ఒక పాయింట్ ఇక్కడ చెప్తాను. కోఇన్సిడెన్స్ గా తమన్ గారు మన తెలుగు హీరోస్ తో ఫస్ట్ టైం ఎవరికి మ్యూజిక్ కొట్టినా, అంటే వాళ్ళ ఫస్ట్ కాంబినేషన్ మూవీలో మ్యూజిక్ కొడితే ఆ సాంగ్స్ మామూలుగా ఉండవు, 99% బ్లాక్ బస్టే. ఎగ్జాంపుల్ గా ఇయర్ వైజ్ ఆర్డర్లో చెప్తే 2009 నుండి స్టార్ట్ చేస్తే కిక్ రవితేజ గారితో, బృందావనం ఎన్టీఆర్ గారితో, దూకుడు మహేష్ బాబు గారితో, నాయక్ రామ్ చరణ్ గారితో, గ్రీక్ వీరుడు నాగార్జున గారితో, రేస్ గుర్రం అల్లు అర్జున్ గారితో, తొలి ప్రేమ వరుణ్ తేజ్ గారితో, జల్మోహన్ రంగా నితిన్ గారితో, వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ గారితో, ఇలా ఆల్మోస్ట్ పెద్ద హీరోస్ తో సూపర్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ని ఫస్ట్ టైం వాళ్ళతో వర్క్ చేసినప్పుడే అందించారు. ఇన్ ద సేమ్ వే ప్రభాస్ గారితో మూవీ, ఆయన మూవీకి సాంగ్స్ అండ్ బీజిఎం చేయడం ఇదే ఫస్ట్ టైం. ప్రీవియస్ గా రాధేశ్యామ్ మూవీలో చేసినప్పటికీ అది ఓన్లీ బీజిఎం మాత్రమే. సో రాజాసాబ్ అనేది తమన్ గారు ప్రభాస్ గారు కాంబినేషన్ లో ఫస్ట్ మూవీ. సో ఇదంతా కాదు బ్రో, తమన్ గారు మీరు చెప్పిన మూవీస్ లో అన్ని సినిమాలకు బాగా కొట్టలేదు అండ్ కొన్ని ఫస్ట్ టైం మూవీస్ కూడా సరిగ్గా కొట్టలేదు, మరి రాజాసాబ్ మూవీకి కొడతారా అంటే ఖచ్చితంగా కొడతారు. ఎందుకంటే అది ఆయనకు అవసరం. తమన్ గారు అంటే నార్త్ తో కూడా తెలుసు, కానీ ఒక కంప్లీట్ మూవీతో ప్రూవ్ చేసుకునే అవకాశం, అది కూడా బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ఇండియాతో ప్రూవ్ చేసుకుని బ్లాక్ బస్టర్ సాంగ్స్ తమన్ గారు కొట్టారని అనిపించుకోవడం ఆయనకు చాలా అవసరం. అండ్ అలా కాకపోయినా డైరెక్టర్ మారుతి గారి గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. ఆయన ప్రీవియస్ మూవీస్ అండ్ అందులోని మ్యూజిక్ టేస్ట్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. సో ఆయన టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. సో ఖచ్చితంగా తమన్ గారు కొట్టిన మ్యూజిక్ లోని బెస్ట్ ట్యూన్స్ ని ఆయన సెలెక్ట్ చేసుకుంటారు. సో నో వరీస్, రాజాసాబ్ ఆల్బమ్ ఖచ్చితంగా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉండబోతుంది, ఉంటుంది. సో చిన్న సినిమా, చిన్న డైరెక్టర్ అని అనుకున్న వారికి ఇది చిన్న సినిమా కాదు బ్రో. ఇట్స్ అన్ప్రెడిక్టబుల్ యూనిక్ స్టోరీ విత్ పీక్ విజువల్స్ తో, వరల్డ్ లో ఎక్కడా చూడని లాట్స్ ఆఫ్ హారర్ ఎలిమెంట్స్ తో కొద్దిగా ఫన్ ని కూడా జోడించి హ్యూజ్ స్కేల్లో ఆ మూవీని ఆల్రెడీ తీస్తున్నారు మూవీ టీమ్. సో మీమ్ స్టఫ్ లాగా చెప్పుకుంటే రాజాసాబ్ చిన్న మూవీ కాదు సార్, చాలా చాలా హ్యూజ్ స్కేల్లో తీస్తున్న బిగ్గెస్ట్ మూవీ సార్, చిన్న సినిమా కాదు సార్. అండ్ నెక్స్ట్ రాజాసాబ్ విజువల్ ట్రీట్ అంటే గ్లిమ్సో టీజర్ లాంటిది ఈ జనవరికి వస్తుందని అంటున్నారు. అంటే బజ్ వినిపిస్తుంది. సో జనవరి 1st వస్తుందా ఆర్ సంక్రాంతికి వస్తుందా అనేది వెయిట్ చేసి చూడాలి. ఎలాగో ఆ విషయం మీద నెక్స్ట్ మంత్ లో క్లారిటీ వచ్చేస్తుంది, అప్పుడు డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయమావా, అండ్ లైక్ కొడితే మన ఛానల్కి అండ్ వీడియో కూడా రీచ్ పెరుగుతుంది మావా. అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నెక్స్ట్ చాలా వీడియోస్ రాబోతున్నాయి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ డాన్లీ వీడియో రేపు రావచ్చు, అది చిన్న వీడియోనే. అండ్ ఈరోజు ఇంకొక 2 వీడియోస్ అబౌట్ NBK 109 అండ్ కుబేరా టీజర్స్. సో దాని గురించి కూడా మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు సాలిడ్ మూవీ స్టఫ్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.